హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీలు చేస్తే మిగిలిపోయాయా? వాటిని ఎలా రీయూజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? రండి ఫ్రైడ్ ఇడ్లీ చేద్దాం. ఇలా చేశారంటే మీ మిగిలిపోయిన ఇడ్లీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఈ ఇడ్లీ ఫ్రై రెసిపీని మీరు ఈవినింగ్ స్నాక్స్‌లా అయినా చేసుకోవచ్చు మిగిలిపోయిన ఇడ్లీలతో. లేదు మార్నింగ్ ఫ్రెష్ ఇడ్లీలతో బ్రేక్‌ఫాస్ట్‌లా అయినా కూడా చేసుకోవచ్చు. ఎలాగో మనం ఇడ్లీ పిండిని 2 డేస్‌కి సరిపడా నానపెడతాం కాబట్టి, ఒకరోజు చట్నీతో తిని నెక్స్ట్ డే ఇలా ట్రై చేయొచ్చు. లేదా మార్నింగ్ చట్నీ చేసే అంత టైం లేకపోయినా కూడా ఇడ్లీలు చేసుకొని చకచకా ఫ్రై చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. రండి మరి ఈ బ్రేక్‌ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మీ దగ్గర మిగిలిపోయిన ఇడ్లీలనన్నింటినీ ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. అన్ని ఇడ్లీలను క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి. కేవలం 2 టీ స్పూన్ల ఆయిల్‌తోనే ఈ రెసిపీ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే కాస్త కరివేపాకు, చిన్నగా తరుక్కున్నటువంటి ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి. ఉల్లిపాయ పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. సాఫ్ట్‌గా అవుతే సరిపోతుంది. ఇందులోనే కాస్త ఉప్పు వేసుకోండి. ఇడ్లీలలో మనం ఎలాగో ఉప్పు వేసే ఉంటాం కాబట్టి కొంచెమే వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. వీటిని 10-20 సెకండ్స్ కాస్త ఫ్రై చేయండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు కూడా వేయండి. అన్నింటినీ చక్కగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం క్యూబ్స్‌లా కట్ చేసుకున్నటువంటి ఇడ్లీ ముక్కల్ని వేయండి. ఇడ్లీ ముక్కలు వేసిన తర్వాత 2, 3 నిమిషాల వరకు కంటిన్యూయస్‌గా కలుపుతూ వీటిని ఫ్రై చేయండి. చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన ఇడ్లీ ఫ్రై రెసిపీ రెడీ అండి. ఈసారి ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.